ఇజ్రాయిల్ ప్రపంచ పటంలో ఎక్కడో ఒక మూల చిన్న చుక్కలా కనిపిస్తుంది ఈ దేశం. పైగా ఈ దేశం పేరు వింటే చాలు దాని చుట్టూ ఉన్న 13 శత్రు దేశాలకి గుండెల్లో రైలు పరిగెడతాయట. అసలు ఈ దేశం వైశాల్యం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 8వ వంతు కూడా ఉండదు. కానీ ఏకంగా ఇరాన్ లాంటి దేశం మీదే బాంబుల వర్షం కురిపిస్తోంది. ప్రెజెంట్ ఇజ్రాయిల్ ఇరాన్కి మధ్య యుద్ధం పీక్స్ కి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ వార్ గురించే టాక్ నడుస్తుంది. అయితే మరోవైపు అగ్రరాజ్యం అమెరికానేమో యుద్ధం అయిపోయింది, ఇరాన్ ఖాళీ అయిపోయింది అని గోల్ఫ్ క్లబ్లో కూర్చుని కబుర్లు చెప్తుంటే, ఇటు ఇరానేమో ఇప్పుడే కదరా అసలు సినిమా మొదలైంది అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఇంతకు ఈ చిన్న దేశానికి అంత సీన్ ఎక్కడిది? ఇప్పుడు ఎలాంటి పరిస్థితులున్నాయి? అసలు ఈ దేశంలో ఉన్న వింత చట్టాలేంటి? ఆడపిల్లల చేతిలో ఖచ్చితంగా అవి ఉండాల్సిందేనా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఇప్పుడు జరుగుతున్న ఈ రచ్చ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం పశ్చిమాసియా ఒక రణక్షేత్రంలా మారిపోయింది. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ ఒకదానిపై ఒకటి మిజైల్స్, డ్రోన్లతో ఓ రేంజ్లో ఫైట్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఇరాన్ దగ్గర 9 అణు ఆయుధాలకు సరిపడే యురేనియం ఉందట. అది చూసి మన ఇజ్రాయెల్కి నిద్ర పట్టడం లేదు. మీ దగ్గర అణుబాంబులు ఉంటే మా అస్తిత్వానికే ముప్పు అని భయపడి ఆపరేషన్ రైజింగ్ లయన్ అని ఒక పేరు పెట్టి ఇరాన్ అణు మౌలిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్. ఇరాన్ కూడా తక్కువ తినలేదు. మొదటిసారి క్లస్టర్ బాంబులు వేసి రివెంజ్ తీర్చుకుంటోంది. మధ్యలో మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఎంట్రీ ఇచ్చి ఇరాన్ వాయుసేన, నౌకాదళం అన్నీ ఖాళీ అయిపోయాయి, యుద్ధం చాలా త్వరగా ముగిసిపోతుంది అని ఒక జోస్యం చెప్పారు. కానీ ఇరాన్ మాత్రం యుద్ధం ఇప్పుడే మొదలైందిరా బాబు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఈ గోళలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగి మన జేబులకి చిల్లు పడుతుంటే వీళ్ళు మాత్రం ఆకాశంలో యుద్ధం చేసుకుంటున్నారనే చెప్పాలి. మరి చివరికి ఏం జరుగుతుందో అనేది వేచి చూడాలి తప్ప మనం చేసేదేమీ లేదు. అయితే ఈ ఇజ్రాయిల్ గురించి కొన్ని తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. అసలు ఈ ఇజ్రాయిల్ సైజు ఎంతో తెలుసా? ఇది ఎంత చిన్న దేశమంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణం సుమారు 1,60,000 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇజ్రాయిల్ వైశాల్యం కేవలం 22,145 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 8 ముక్కలు చేస్తే అందులో ఒక ముక్క అంత కూడా ఉండదు ఈ దేశం. జనాభా చూస్తే కేవలం 88 నుండి 90 లక్షల మంది మాత్రమే. ఇంత చిన్న ఏరియాలో ఉంటూ వీళ్లు చేసే హడావుడి చూస్తే మాత్రం ఏదో ఖండమంత దేశం అనుకుంటారు ఎవరైనా. ఇక దీని చుట్టూ దాదాపు 13 ముస్లిం దేశాలు ఉన్నాయి. ఈజిప్ట్, ఇరాక్, సిరియా, జోర్డాన్ ఇలాంటి దేశాలన్నీ ఇజ్రాయిల్ అంటే భలే ప్రేమ చూపిస్తుంటాయి. కాని ఏ ఒక్క దేశం కూడా ఈ చిన్నోడిని కనీసం తాకడానికి కూడా భయపడుతుంది. ఒకవేళ పొరపాటున ఎవరైనా దాడి చేస్తే ఇజ్రాయిల్ ఇచ్చే సమాధానం ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేదు. వీళ్ళ చరిత్ర ఇంకా విచిత్రం. 1948 మే 14న ఈ దేశం ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అంతకుముందు ఇది కూడా మన భారతదేశంలాగే బ్రిటిష్ వారి పాలనలో ఉండేది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ దేశం పుట్టిన 24 గంటలు కూడా గడవక ముందే పక్కనే ఉన్న 9 అరబ్ దేశాలు ఏకమై ఈ చిన్న దేశంపై యుద్ధానికి వచ్చాయి. పాపం ఆ చిన్న దేశం భయపడిపోతుంది అనుకున్నారు. కానీ ఇజ్రాయిల్ మాత్రం ఒంటరిగా పోరాడి ఆ 9 దేశాలను ఓడించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 9 యుద్ధాలలో ఒక్కసారి కూడా వీళ్ళు ఓడిపోలేదంటే వీళ్ళకి అది యుద్ధమా లేక వీడియో గేమా అని అనుమానం వస్తుంది. అందుకే వీళ్ళని అజేయమైన దేశంగా ప్రపంచం గుర్తిస్తుంది. ఇక్కడ ప్రజలకి దేశభక్తి ఎంత ఎక్కువ అంటే ప్రపంచంలో ఎక్కడడా యూదు బిడ్డ జన్మించినా వారికి వెంటనే ఇజ్రాయిల్ పౌరసత్వం ఇచ్చేస్తారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే
ఇజ్రాయిల్లో ప్రతి ఒక్కరూ సైనికులే. అక్కడ అమ్మాయిలు కూడా మేకప్ కిట్ బదులు మెషిన్ గన్ పట్టుకుని తిరుగుతుంటారు. పురుషులు కనీసం 2.5 నుండి 3 సంవత్సరాలు, మహిళలు 2 సంవత్సరాల పాటు ఖచ్చితంగా సైన్యంలో సేవలు అందించాలి. ఇది వారి విద్యా వ్యవస్థలో ఒక భాగంగా మారిపోయింది. రోడ్డు మీద వెళ్తుంటే అందమైన అమ్మాయిలు గన్స్తో కనిపిస్తుంటే అది దేశమా లేక షూటింగ్ స్పాటా అని భయం వేస్తుంది. ఒకప్పుడు అమెరికా ప్రసిద్ధ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ను ఇజ్రాయిల్కు అధ్యక్షుడిగా ఉండమని కోరింది. కానీ ఆయన తనకు రాజకీయాల కంటే సైన్స్ అంటేనే ఇష్టమని ఆ ఆఫర్నర్ను సున్నితంగా తిరస్కరించారు. ఇక్కడ మీకో ప్రశ్న, మన ఊర్లో కూడా ఇలా ప్రతి పౌరుడికి సైనిక శిక్షణ తప్పనిసరి అయితే ఎలా ఉంటుందని మీరనుకుంటున్నారు? అలాగే ఇంత చిన్న దేశం ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాలను ఆటాడుకుంటుంటే మీకేమనిపిస్తోంది? ఇక మొసాద్ గురించి చెప్పాలి. వీళ్ళు ఇజ్రాయిల్కి ఉన్న సీక్రెట్ ఏజెంట్లు. ఈ పేరు వింటే చాలు పెద్ద పెద్ద ఉగ్రవాద సంస్థలకు కూడా గొంతు ఎండిపోతుందట. అమెరికా CIA తరువాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద గూఢచారి సంస్థ ఇది. వీళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయంటే శత్రు దేశాలలోకి దూరి ఏ ఆయుధం లేకుండానే ఆపరేషన్లను విజయవంతం చేస్తారు. గతంలో అనగా 1972లో మ్యూనిక్ ఒలింపిక్స్లో 11 మంది ఇజ్రాయిల్ ఆటగాళ్లను పాలస్తీనా ఉగ్రవాదులు చంపేసినప్పుడు మొసాద్ ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ పేరుతో ప్రతి ఒక్క ఉగ్రవాదిని వెతికి మరీ ఏరిపారేసింది. ఇక ఈ ఒక్క సంస్థ కోసమే వీళ్ళు ఏటా $3 బిలియన్ ఖర్చు పెడతారట. వీళ్ళ దగ్గర ఐరన్ డోమ్ మరియు యాంటీ మిజైల్ సిస్టమ్స్ వంటి టెక్నాలజీ ఉంది. ఇది శత్రువుల మిజైళ్లను గాలిలోనే నాశనం చేస్తుంది. జెరూసలేం నగరం సంగతైతే ఒక పెద్ద తలనొప్పి. ముస్లింలు, క్రైస్తవులు, యూదులు ఇలా ముగ్గురూ కలిసి ఇది మాకే కావాలి అని కొట్టుకుంటూ ఉంటారు. ముస్లింలకు అల్ అక్సా మసీదు 3వ పవిత్ర స్థలమైతే యూదులు దీన్ని టెంపుల్ మౌంట్ అని పిలుస్తారు. క్రైస్తవులకు జీసస్ జన్మించిన మరియు పునరుద్ధానమైన ప్రదేశంగా ఇది ముఖ్యం. ఈ మతపరమైన ప్రాముఖ్యత వల్లే ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా మధ్య దశాబ్దాలుగా యుద్ధాలు జరుగుతున్నాయి. అయినా ఇజ్రాయిల్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు తన ఆధునిక సాంకేతికతతో రాజధానిని కాపాడుకుంటోంది. ఇజ్రాయిల్ను కేవలం యుద్ధ దేశంగానే చూడకూడదు. ఇది ఒక గొప్ప స్టార్టప్ నేషన్ కూడా. మనం వాడే మొబైల్ ఫోన్లు, వాయిస్ మెయిల్, యాంటీవైరస్, విండోస్ NT OS వంటి ఎన్నో ఆవిష్కరణలు ఇక్కడే పుట్టాయి. పెగాసస్ అనే హ్యాకింగ్ సాఫ్ట్వేర్ గురించి మీరు వినే ఉంటారు. అది కూడా ఇక్కడి NSO గ్రూప్ సృష్టించినదే. వ్యవసాయ రంగంలో కూడా వీరు అద్భుతాలు సృష్టిస్తున్నారు. నీటి కొరత ఎక్కువగా ఉన్నప్పటికీ డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీని కనిపెట్టి ఎడార్లో కూడా పంటలు పండిస్తున్నారు. ఇక్కడ ప్రతి 1400 మందిలో ఒకరు ఏదో ఒక కంపెనీకి యజమానిగా ఉంటారు. చదువు విషయంలో కూడా ఇజ్రాయిల్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. ఇక్కడ 97% పైగా ప్రజలు విద్యావంతులే. వీళ్ళ దగ్గర ఉన్న కొన్ని విచిత్రమైన నియమాలు వింటే మీకు నవ్వు వస్తుంది. శనివారం రోజు ఇక్కడ కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. ఉదాహరణకు, ఆ రోజు ముక్కు శుభ్రం చేసుకోకూడదట మరియు ఎవరి ముక్కు పట్టుకోకూడదట. శనివారం జుట్టు కత్తిరించుకుంటే దేశం నుండి తరిమేస్తారట. అంతెందుకు, సైకిల్ తొక్కాలన్నా అక్కడ లైసెన్స్ ఉండాలి. ఫ్యాషన్ షోలలో మరీ సన్నగా ఉండే మోడల్స్ని కూడా వీళ్ళు నిషేధించారు. సరైన బరువు ఉంటేనే అక్కడ ఎంట్రీ. వీళ్ళ కరెన్సీ నోట్ల మీద బ్రెయిలీ లిపి ఉంటుంది. అంటే కళ్ళు లేని వాళ్ళు కూడా దాన్ని గుర్తుపట్టవచ్చు. వీళ్ళ దగ్గర ఉన్న 200 మ్యూజియంలను చూసి దీన్ని మ్యూజియంల దేశం అని కూడా అంటారు. ఇక్కడ ప్రజలు ఆరోగ్యంగా ఉంటూ సగటున 82 ఏళ్లు బ్రతుకుతారట. ఇది ప్రపంచంలోని టాప్ 10 దేశాలలో ఒకటి. ఇక మన భారతదేశానికి ఇజ్రాయిల్కి మధ్య సంబంధం చాలా బలమైనది. 1992 నుండి ఈ 2 దేశాల మధ్య రక్షణ మరియు సాంకేతిక రంగాలలో గొప్ప భాగస్వామ్యం ఉంది. ఒకవేళ భారత్కు చైనాతో యుద్ధం వస్తే మనకి వెన్నంటి ఉండి సపోర్ట్ ఇచ్చే మొదటి దేశం ఇజ్రాయిల్లే. వైద్య రంగంలో కూడా వీళ్ళు ఎంతో ముందున్నారు. ముఖ్యంగా
క్యాన్సర్ చికిత్సలో వీరు సాధిస్తున్న ప్రగతి ప్రపంచానికే ఆదర్శం. ఇంత చిన్న దేశమయ్యుండి కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా నిలుస్తోంది. మొత్తానికి ఇజ్రాయిల్ గురించి చెప్పుకోవాలంటే సైజులో చిన్నదైనా పవర్లో మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. చుట్టూ శత్రువులు ఉన్నా, నిత్యం యుద్ధాలు జరుగుతున్నా, ఏమాత్రం భయం లేకుండా దూసుకుపోతున్న ఈ దేశాన్ని చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. అది వాళ్ళ మొండితనమో లేక దేశభక్తో కాని ఇజ్రాయిల్ మాత్రం ఒక స్పెషల్ పీస్ అనడంలో సందేహం లేదు. ప్రస్తుత ఇరాన్తో జరుగుతున్న యుద్ధం త్వరలోనే ముగిసి శాంతి నెలకొంటుందని ఆశిద్దాం. మరి అన్ని రంగాల్లో ఇజ్రాయిల్కు దీటుగా నిలబడగల దేశం ఏదైనా ఉందని మీరనుకుంటున్నారా? ఆ దేశం ఏది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.